తన మంత్రుల ద్వారా తన తండ్రి యొక్క బాధకు కారణం తెలుసుకున్న దేవవ్రతుడు దాశరాజు వద్దకు వచ్చి తమ పుత్రికను తమ తండ్రి గారికి ఇచ్చి వివాహం చేయాలని కోరతాడు. దానికి దాశరాజు తాను పెట్టిన షరతుకి సమ్మతమైతే ఈ వివాహం ఖచ్చితంగా జరుగుతుందని చెప్తాడు. దానికి దేవవ్రతుడు మీరు పెట్టిన షరతు నాకు అంగీకారమే, మీరు వివాహం చేయండి అని అడుగుతాడు. దానికి దాశరాజు ఇప్పుడు మీరు మీ తండ్రి గారి మీద ఉన్న ప్రేమతోనే మీరు ఈ సింహాసనాన్ని త్యజించారు, కానీ మీకు పుట్టబోయే పిల్లలు మీదున్న ప్రేమతో సింహాసనంపై ఆశపడరని నమ్మకమేముందని దాశరాజు అంటాడు. దానికి దేవవ్రతుడు వెంటనే వారిద్దరిని హస్తినాపుర సామ్రాజ్యానికి తీసుకొని వెళ్ళి రాజ్యసభలో శంతన మహారాజు, మంత్రులు, ప్రముఖులందరి మధ్యలో నిల్చొని పితృదేవులు శంతన మహారాజుకు దాశరాజు పుత్రిక అయిన మాత సత్యవతి దేవికి వివాహం చేయాలని నేను నిశ్చయించాను. ఈ రోజు నుండి ఆ హస్తినాపుర సామ్రాజ్య సింహాసనానికి నేను వారసుడిగా కాకుండా సేవకుడుగా ఉండి అనుక్షణం ఆ సింహాసనం పైన కూర్చున్న రాజుని పరిరక్షిస్తానని, తాను తన వంశాభివృద్ధికి ఎప్పుడు కూడా ఆశించనని భీషణమైన ప్రతిజ్ఞ చేస్తాడు. ఈ భీషణమైన ప్రతిజ్ఞను చూసి శంతన మహారాజు ఎంతో సంతోషించి, పుత్ర, నీకు నేను ఇచ్చామరణ వరాన్ని ఇస్తున్నాను, ఇప్పటి నుండి నువ్వు అనుకునే వరకు ఆ చావు కూడా నీ దగ్గరికి చేరదని వరాన్ని ఇస్తాడు. అయితే భీష్ముడికి ఇది వరమా లేక శాపమా అనేది ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం. అయితే ఈ సంఘటనకి సంబంధించిన ఫుల్ వీడియోని మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆ వీడియోని కూడా చూడండి. అలాగే లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.